Okay, all of you listen carefully. మనము ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నామండి? చూడండి, సిగ్మా ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ ఎన్ ఎలక్ట్రాన్స్, వీటి గురించి నేర్చుకున్నాం కదా. సిగ్మా నుండి పై వైపు వెళ్ళే కొలది రియాక్టివిటీ పెరుగుతుంది. అదే కదా మనం నేర్చుకుంది. రియాక్టివిటీ ఎందుకు పెరుగుతుంది అని అంటే ఎన్ ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది చూడండి ఒకసారి. ఆక్సిజన్ ఆటము పైన 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి బాండింగ్లో లేవు కాబట్టి ఫ్రీగా ఉన్నాయి. ఫ్రీగా ఉన్న వాటికి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని కార్బన్ మీద ఒక ఎలక్ట్రాన్ ఉండడాన్ని మనం ఫ్రీ రాడికల్ అంటాము. ఫ్రీ రాడికల్స్ మోర్ ఎనర్జీని కలిగి ఉంటాయి కాబట్టి దీని యొక్క రియాక్టివిటీ ఎక్కువ. అదేవిధంగా ఎన్ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి దీని యొక్క రియాక్టివిటీ ఎక్కువ. ఎందుకు ఎక్కువ? దీని యొక్క ఎనర్జీ ఎక్కువ అంటే సిగ్మా నుండి ఎన్ వైపు వెళ్ళే కొలది రియాక్టివిటీ పెరుగుతుంది మరియు ఎనర్జీ కూడా పెరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఎన్ నుండి పై వైపు వచ్చేకూడదు. ఎన్ నుండి పై వైపు వస్తే మనకేం పెరుగుతుంది? స్టెబిలిటీ పెరుగుతుందండి. స్టెబిలిటీ ఎందుకు పెరుగుతుంది? సిగ్మా ఎలక్ట్రాన్స్ అనేటివి చాలా క్లోజ్గా దగ్గరగా బాండింగ్లో ఉండడం వలన దీన్ని మనం డిస్టర్బ్ చేయడానికి, సిగ్మా బాండ్ని డిస్టర్బ్ చేయడానికి ఎనర్జీ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అవసరం. దీనికి సిగ్మా ఎలక్ట్రాన్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు కనుక దీని యొక్క ఎనర్జీ తక్కువగా ఉన్నది కాబట్టి రియాక్టివిటీ కూడా తక్కువ. అంటే రియాక్టివిటీ తక్కువ, ఎనర్జీ తక్కువ కాబట్టి దీని యొక్క స్టెబిలిటీ పెరిగింది. ఇక్కడ ఏంటి? రియాక్టివిటీ ఎక్కువే, అట్ ది సేమ్ టైం ఎనర్జీ ఎక్కువే కాబట్టి ఏమైంది? స్టెబిలిటీ తగ్గింది. అంటే ఎన్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. సిగ్మా ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా రాసుకుందామో చూద్దాం ఒకసారి. చూడండి, స్టెబిలిటీ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. ఇలా రాసుకోవచ్చా? చూడండి, స్టెబిలిటీ ఎప్పుడు పెరుగుతుంది? రియాక్టివిటీ తగ్గితే స్టెబిలిటీ పెరుగుతుంది, ఎనర్జీ తగ్గినా స్టెబిలిటీ పెరుగుతుంది. చూడండి, ఇక్కడ రియాక్టివిటీ పెరిగింది కాబట్టి దీని యొక్క స్టెబిలిటీ తక్కువ, రియాక్టివిటీ తగ్గింది కాబట్టి సిగ్మా ఎలక్ట్రాన్ యొక్క స్టెబిలిటీ ఎక్కువ. అంతేనా? స్టెబిలిటీ అనేది రియాక్టివిటీ తగ్గినా స్టెబిలిటీ పెరుగుతుంది, దాని యొక్క ఎనర్జీ తగ్గినా స్టెబిలిటీ పెరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, ఈజీ టు రిమెంబర్. స్టెబిలిటీ ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అనేది. ఓకే, సిగ్మా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఏ విధంగా వెళ్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆటం అనుకోండి. ఆటం ప్లస్ చార్జ్ మీన్స్ న్యూక్లియస్. ఇది కే షెల్, ఇది ఎల్ షెల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది చివరిగా ఉన్నది మనకు వేలెన్సీ షెల్లే కదా, వేలెన్సీ షెల్. ఓకేనా? ఈ వేలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్సే కదా మనకి ఎగ్జైటేషన్లో ఇన్వాల్వ్ అయ్యేటివి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. దీంట్లో ఇది సిగ్మా ఎలక్ట్రాన్ అనుకోండి, ఇదేమో పై ఎలక్ట్రాన్ అనుకోండి, ఇదేమో ఎన్ ఎలక్ట్రాన్ అనుకోండి. ఓకే, 3 రకాల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3 రకాల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనం ఏం చేసాము, ఎనర్జీని పంపించాము. ఎనర్జీ అంటే ఏంటండి, ఫోటాన్ ఎనర్జీ లేదా లైట్, అంతేనా? ఫోటాన్ ఎనర్జీ లేదా లైట్ ఎనర్జీ, ఏదో ఎనర్జీని మనం పంపించేసాము. అప్పుడేమైంది, ఈ వేలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ వేలెన్సీ షెల్ అనేది గ్రౌండ్ స్టేట్ అండి. ఈ వేలెన్సీ షెల్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళాలి, అంతే కదా? అప్పుడేమో ఎనర్జీని పంపించాము. ఈ ఎనర్జీని ఎలక్ట్రాన్స్ అనేటివి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడున్న గ్రౌండ్ స్టేట్ నుంచి ఇది ఎగ్జైటెడ్ స్టేట్, ఈ ఎగ్జైటెడ్ స్టేట్కి ఈ విధంగా ఎగ్జైట్ అవుతాయి. ఓకేనా? దీన్ని మనం ఎగ్జైటేషన్ లేదా ట్రాన్సిషన్ అంటాం. అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడాన్ని మనం ట్రాన్సిషన్స్ అంటాం. ఏ ట్రాన్సిషన్స్? ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్స్. ఓకేనా? గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడాన్ని మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, సిగ్మా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క రకమైన ఎలక్ట్రాన్కు ఒక్కో రకమైన ఎనర్జీ ఉంది. ఎందుకు? బేస్డ్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్. పై బాండ్ చాలా క్లోజ్గా ఉంది, దగ్గరగా ఉంది, టైట్గా ఉంది. దీన్ని ఎగ్జైట్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. పై బాండ్ అనేది వీక్ బాండ్, కొంచెం ఎనర్జీ ఇచ్చినా కూడా ఎగ్జైట్ అవుతుంది. ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేటివి? ఫ్రీ ఎలక్ట్రాన్స్. దానికే చాలా ఎనర్జీ ఉంది. మనం కొంచెం ఎనర్జీ ఇవ్వగానే ఎన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఈజీగా ఎగ్జైట్ అవుతాయి. ఓకేనా? ఎగ్జైట్ అయిన ఎలక్ట్రాన్స్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళినాయి. ఈ ఎగ్జైటెడ్ స్టేట్ని ఏమని పిలుస్తాము? పై ఎలక్ట్రాను, పై స్టార్. ఇది అనేది మనం నెక్స్ట్ చూద్దాము. అంటే ఇక్కడ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాయి. ఒకవేళ ఈ ఎలక్ట్రాన్స్ ఎగ్జైటెడ్ స్టేట్ని దాటుకొని బయటికి వెళ్ళిపోయాయి అంటే ఏమంటాం మనం? దీన్ని అయోనైజేషన్ అంటామండి. అయోనైజేషన్ అంటాం. అయోనైజేషన్ లెవెల్లో మనం ఎనర్జీని పంపిస్తే మన ఆటమ్ యొక్క ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి మారిపోతాయి. సమ్ ఎక్స్ అనే ఆటం అనుకోండి, ఇది ఈ ఆటంని మనం ఎక్స్గానే దీన్ని అనలైజ్ చేయాలి. ఈ ఆటం ఏంటో మనం కనుక్కోవాలి. దానికి మనం సరిపడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మాత్రమే పంపించాలి. అలా కాకుండా నువ్వు అయోనైజేషన్ రేంజ్లో చాలా ఎనర్జీ పంపించావు అనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఎగ్జైటెడ్ స్టేట్ని దాటుకొని బయటికి వెళ్ళిపోతాయి. ఎగ్జైటెడ్ స్టేట్ని దాటుకొని బయటికి వెళ్ళిపోయింది అని అంటే ఈ ఆటము అయోనైజ్ అయ్యింది అని అర్థం. అంటే ఎలక్ట్రాన్ని కోల్పోయింది అని అర్థము. కోల్పోవడం వలన ఈ ఆటం యొక్క ఫిజికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు పై ఎలక్ట్రాన్స్, సిగ్మా ఎలక్ట్రాన్స్, ఎన్ ఎలక్ట్రాన్స్, ఈ 3 రకాల ఎలక్ట్రాన్స్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి ఏ విధంగా వెళ్తాయో చూద్దాం. ఆ ఎగ్జైటెడ్ స్టేట్ని ఏమంటామో కూడా చూద్దాం. ఓకేనా? లిజన్ వెరీ కేర్ఫుల్లీ. సి, సిగ్మా ఎలక్ట్రాన్స్. సిగ్మా ఎలక్ట్రాన్స్ అనేటివి ఎనర్జీని ఇస్తున్నాము. ఈ మీన్స్ ఎనర్జీని సిగ్మా ఎలక్ట్రాన్స్ మీదకి పంపించాము. ఈ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఇది గ్రౌండ్ స్టేట్ కదా, ఇది ఎగ్జైటెడ్ స్టేట్. ఓకేనా? గ్రౌండ్ స్టేట్లో ఉన్న సిగ్మా ఎలక్ట్రాన్స్కి ఎనర్జీ ఇవ్వడం వలన ఈ సిగ్మా ఎలక్ట్రాను సిగ్మా స్టార్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదేంటిది? సిగ్మా స్టార్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. సేమ్ అదే విధంగా పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పై ఎలక్ట్రాన్స్ ఎక్కడికి వెళ్ళాలా? పై స్టార్కి ట్రాన్సిట్ అవ్వాలి, లేదా ట్రాన్సిషన్లో ఇన్వాల్వ్ అయ్యి సింగిలెస్ట్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ట్రావెల్ అయ్యాయి. ఏంటి? పై ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఎన్ ఎలక్ట్రాన్స్. చూడండి, సిగ్మా కాబట్టి సిగ్మా స్టారు, పై కాబట్టి పై స్టారు, ఎన్ ఎలక్ట్రాన్స్ కాబట్టి
ఎన్ స్టార్. అంతేనా? కానీ కాదు. ఎందుకు అనంటే ఇవి రెండు బాండెడ్ ఎలక్ట్రాన్స్. ఇవేంటి? బాండెడ్ ఎలక్ట్రాన్స్ కాస్త యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్గా మారిపోయాయి. యాంటీ బాండింగ్ అంటే సిగ్మా స్టార్ పై స్టార్ అనేటివి యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. ఎన్ ఎలక్ట్రాన్స్ అనేటివి అసలు ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ కానే కాదు, ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే ఇవి బాండెడ్లో లేవు, బాండెడ్ ఎలక్ట్రాన్స్ కావు. కాబట్టి బాండెడ్ ఎలక్ట్రాన్స్ కాకపోవడం వలన ఎన్ ఎలక్ట్రాన్స్ అని పిలుస్తున్నాము. ఓకే, అంతే కదా. ఎన్ మీన్స్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఎన్ మీన్స్ ఇస్ ద క్వాంటమ్ నంబర్. ఓకేనా? మనం ఆ టాపిక్లో వెళ్ళదలుచుకోలేదు, పాసిబుల్ అయితే వేరే క్లాస్లో చూద్దాం. ఓకేనా? ఎన్ ఎలక్ట్రాన్స్ అనేటివి బాండింగ్లో లేవు కాబట్టి ఇవి కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఎన్ ఎలక్ట్రాన్స్ ఎనర్జీని గ్రహించినప్పుడు, అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ అయితే పై స్టార్కి కానీ సిగ్మా స్టార్కి కానీ లేదా పై స్టార్కి కానీ ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే సిగ్మా ఎలక్ట్రాన్స్ సిగ్మా స్టార్కి, పై ఎలక్ట్రాన్స్ పై స్టార్కి. ఎన్ ఎలక్ట్రాన్స్ మాత్రం అయితే సిగ్మా స్టార్కి వెళ్తాయి లేదా పై స్టార్కి వెళ్తాయి, అంతేకాని ఎన్ స్టార్ అనేది ఉండదు. ఎందుకు అనంటే ఇవి నాన్ బాండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి స్టేట్స్ రెండు. ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి? రెండు. ఒకటి సిగ్మా స్టార్ లేదా పై స్టార్. అంతకు మించి వేరే లెవెల్లోకి వెళ్ళడానికి ఎన్ ఎలక్ట్రాన్స్కి ఛాన్స్ లేదు. ఓకేనా? అంటే ఈ విధంగా చూడండి, మనకి ఎన్ని వచ్చాయి? సిగ్మా స్టార్ 1, పై స్టార్ 2, సిగ్మా టు సిగ్మా స్టార్. ఓకేనా? పై టు పై స్టార్. నెక్స్ట్ ఎన్ టు సిగ్మా స్టార్, ఇది థర్డ్ది. నెక్స్ట్ ఎన్ టు పై స్టార్, ఇది ఫోర్త్ది. ఓకేనంటే 4 రకాల ట్రాన్సిషన్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాము. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు? ఇక్కడ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఎన్ని రకాలు? 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ 4 టైప్స్. అవేంటి? ఏ విధంగా గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయో ఇప్పుడు చూద్దాం. ఓకేనా?